నిన్న మల్లాది విష్ణు గారు మరి కోన రఘుపతి గారు విజయవాడ ఐలాపురం హోటల్లో వేద విజ్ఞాన సదస్సు విజ్ఞాన పరిషత్ చైర్మన్ దేవరకొండ బాలసుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి బ్రాహ్మణుల మేధస్సు సదస్సు అని మరి పేరు పెట్టి నిన్న విజయవాడలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో మరి కూటమి ప్రభుత్వంపై మరి మల్లాది విష్ణు గారు కానివ్వండి, కోన రఘుపతి గారు కానివ్వండి విమర్శలు చేయడం జరిగింది. మరి వాళ్ళిద్దరికీ విమర్శించే నైతిక హక్కు లేదు కూటమి ప్రభుత్వాన్ని అని చెప్తున్నా. వాళ్ళిద్దరూ కూడా మరి ఎమ్మెల్యేలుగా చేశారు. ఎమ్మెల్యేలుగా చేసి వారు బ్రాహ్మణులకు ఏం చేశారని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. మరి గతంలో 1000 కోట్లు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి ఇప్పిస్తామని వైసీపీ ప్రభుత్వంలో విశాఖపట్నంలో పెద్ద మీటింగ్ పెట్టి బ్రాహ్మణులకు చేసింది బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి గతంలో శూన్యం. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేము బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా 8.18 కోట్ల రూపాయలు డివిడెంట్ల రూపంలో 2017 నుంచి కూడా ఇవ్వడం కూడా జరిగింది. అదంతా ఏ రూపాయన ఇచ్చాం ఏంటనేది బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు కూడా వచ్చారు, వారు వివరంగా చెప్తారు. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి కూడా మరి సబ్సిడీ లోన్స్ అవన్నీ ఇవ్వడానికి కూడా చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారి నేతృత్వంలో 23 కోట్ల రూపాయలు మరి మొన్న బడ్జెట్లో కూడా కేటాయించడం జరిగింది. త్వరలోనే మరి సబ్సిడీ రుణాలు ఇవన్నీ కూడా ఇవ్వడానికి ఒక ప్రణాళిక అనేది బ్రాహ్మణ్ కార్పొరేషన్ కూడా సిద్ధం చేస్తుంది. గతంలో మరి మల్లాది విష్ణు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్కి చైర్మన్గా చేశారు. చేసినప్పుడు ఆయన చేసింది అర్చకులకు కూడా శూన్యం. మరి అర్చకులకి గతంలో ధూపదీప నైవేద్యాల కింద ఏమి ఇచ్చారు అనేది మరి వారికే తెలియాలి. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 5,000 రూపాయలు ఉన్నదాన్ని ధూపదీప నైవేద్యాలకి 10,000 రూపాయలు చేశాం. అలాగే రాష్ట్రంలో 7,000 దేవాలయాలకి ధూపదీప నైవేద్యాల పథకం మరి మా చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారు అమలు చేసే విధంగా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి చెప్పి మరి ధూపదీప నైవేద్యాలకి 7,000 దేవాలయాలకి ఇచ్చే విధంగా మరి కృషి చేయడం కూడా జరిగింది. అలాగే పెద్ద పెద్ద దేవాలయాల్లో అర్చకులకి 15,000 రూపాయల జీతం పెంచే విధంగా కూడా కృషి చేయడం జరిగింది. అలాగే అర్చకులకి త్వరలోనే ఉద్యోగస్తులారా ట్రెజరీ నుంచి పేమెంట్లు పడే విధంగా చంద్రబాబు గారి దగ్గర మరి చెప్పి బుచ్చి రామప్రసాద్ గారు అది కూడా త్వరలో అమలు అయ్యే విధంగా కూడా చేస్తున్నారు. అలాగే బ్రాహ్మణ్ కార్పొరేషన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడానికి కూడా బుచ్చి రామప్రసాద్ గారు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఇవాళ ప్రతి దేవాలయంలోనూ బ్రాహ్మణుడికి కమిటీల్లో వేసి ఆ దేవాలయాల అభివృద్ధి హిందూ ధార్మిక అభివృద్ధి చెందేలాగా మరి ప్రతి దేవాలయ కమిటీలోనూ ఆర్డినెన్స్ జారీ చేసిన ఘనత మా కూటమి ప్రభుత్వాన్ని. మరి కోన రఘుపతి గారు కానివ్వండి, మల్లాది విష్ణు గారు కానివ్వండి, జోలాపురం శ్రీకాంత్ మాట్లాడితే కర్నూలులో మీటింగ్ పెడుతున్నాడు నేను ఉన్నానని చెప్పి. కర్నూలులో మీటింగ్ పెట్టేటప్పుడు జోలాపురం శ్రీకాంత్ ఎండోమెంట్ సలహాదారుగా చేశాడు గత వైసీపీ ప్రభుత్వంలో. మరి ఆర్డినెన్స్ ఎందుకు తేలేకపోయాడు? దేవాలయ కమిటీల్లో బ్రాహ్మణులు ఉండాలని చెప్పి. అలాంటి చెయ్యలేని దద్దమ్మలు ఇవాళ వచ్చి మరి కూటమి ప్రభుత్వం మీద విషం జిమ్మే విధంగా మేధావుల సదస్సులు అంటూ ఎక్కడ పడితే అక్కడ ఏ ప్రాంతానికి పడితే ఆ ప్రాంతంలో వచ్చి మరి మీటింగ్లు పెడుతూ మరి కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేస్తున్నారు. అది అల్లరి చేయడం అనేది మల్లాది విష్ణుకి, కోన రఘుపతికి, జ్వాలాపురం శ్రీకాంత్కి సబబు కాదని మేము హెచ్చరిస్తున్నాం. ఇప్పటికే మా చైర్మన్ బుచ్చి రామప్రసాద్ గారి నేతృత్వంలో అనేక సంక్షేమ పథకాలు బ్రాహ్మణులకు అమలు చేయడం జరుగుతోంది. రాబోయే రోజుల్లో బ్రాహ్మణ్ కార్పొరేషన్ నుంచి ద్వారా ఇంకా అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా కృషి చేస్తున్నాం త్వరలోనే. ఇవాళ మరి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ ద్వారా అనేక గ్రూప్ లోన్లు కూడా ఇవ్వటం జరిగింది. అందులో భాగంగా అరుంధతి, వశిష్ట, మరి అర్చక మిత్ర ద్వారా 718 గ్రూపులకు లోన్లు ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా అర్చకుల్ని కూడా ప్రోత్సహించే విధంగా వారికి ఏది కావాలంటే అది చేయడం కూడా జరుగుతుంది. ఇంత చేస్తున్న కూటమి ప్రభుత్వంపై విషం చుమ్ముతున్నారు. మీరు గత వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులు శాసనసభ్యులుగా మీరిద్దరూ ఉండి ఏం చేయగలిగారని చెప్పి మల్లాది విష్ణుని, కోన రఘుపతిని నేను ప్రశ్నిస్తున్నా. మచిలీపట్నంలో మరి బ్రాహ్మణ జాతి ముద్దుబిడ్డ బోడరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి మరి ఆనాడు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి స్థలం కేటాయించితే ఇక్కడ పేరుని నాని అడ్డుపడుతుంటే మీరు శాసనసభ్యులుగా ఉండి బ్రాహ్మణులకి మీరిద్దరూ మరి ఈ విషయం గురించి ఏనాడన్నా మచిలీపట్నంలో వచ్చి మాట్లాడిన దాఖలాలు ఉన్నాయా? ఇవాళ మరి మీటింగ్లు పెట్టి
కూటమి ప్రభుత్వాన్ని అల్లరి చేసే విధంగా మీరిద్దరూ మాట్లాడుతున్నారే, మీరు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మల్లాది విష్ణు, కోన రఘుపతి గారు ఇప్పటికైనా మీరు సిగ్గు తెచ్చుకొని మరి కూటమి ప్రభుత్వాన్ని అభినందించాల్సింది పోయి మీరు విమర్శలు చేయడం సిగ్గు చేయటం. మీ మాటలు రాష్ట్రంలోని బ్రాహ్మణులు ఎవరు నమ్మే విధంగా లేరు. రాబోయే రోజుల్లో బ్రాహ్మణుల కోసం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది. అలాగే గతంలో దేవాలయాల్లో మరి విగ్రహాలు ధ్వంసం చేస్తే మీరు నోరు మెదపల. మల్లాది విష్ణు, కోన రఘుపతులు ఎన్నో విగ్రహాలు, కొడాల నాని గారు అన్నాడు ఇక్కడ, మరి ఆంజనేయ స్వామి చెయ్యిరిగిపోతే ఏ అన్నాడు. మరి ఆ పాపమంతా ఊరినే చుట్టుకుంటుందా? ఇవాళ ఆ పాపమంతా చుట్టుకోబట్టే మీరు 11 స్థానాలకి బలైపోయారు. ఇవాళ మాట్లాడేటప్పుడు మనం ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడాలని మరి మల్లాది విష్ణు, కోన రఘుపతి బ్రాహ్మణ ఎమ్మెల్యేలుగా మరి మీరు చేశారు. మరి బ్రాహ్మణులకి మేమిద్దరం తప్పితే ఎమ్మెల్యేలు దిక్కులేరు అని చెప్పి మీరు చెప్తున్నారు. మీరు ఎమ్మెల్యేలుగా ఉన్న బ్రాహ్మణులకు చేసింది శూన్యం. మీరు లేకపోయినా కూడా మరి బ్రాహ్మణులకు ఒక ఎమ్మెల్యే కూడా లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణులను గౌరవిస్తూ బ్రాహ్మణులకి రాజకీయ ప్రోత్సాహం ఇస్తూ అన్ని నామినేటెడ్ పోస్టుల్లో కూడా మరి అందరినీ కూడా దేవాలయ కమిటీల్లో అందరికీ కూడా ప్రోత్సాహాన్ని ఇస్తూ గ్రౌండ్ లెవెల్ నుంచి బ్రాహ్మణుల్ని బలోపేతం చేస్తున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో అనేక సంక్షేమ పథకాలు బ్రాహ్మణుల కోసం మరి గౌరవ బుచ్చి రామప్రసాద్ గారు రావడానికి కృషి చేస్తున్నారు. వారికి మరి మేమందరం కూడా అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మచిలీపట్నంలో నియోజకవర్గంలో అయితే మా గౌరవ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారు కానివ్వండి, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ గారు, ఎంపీ బాలశౌరి గారు, బండి రామకృష్ణ గారు, బీజేపీ సోడిశెట్టి బాలాజీ గారు అందరి నేతృత్వంలో మరి ప్రతి దేవాలయంలోనూ కూడా ఇక్కడ కమిటీల్లో బ్రాహ్మణులను నియమించి మరి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి కౌన్సిల్ అయిపోగానే మరి ఒక తీర్మానం చేసి జిల్లా కలెక్టర్ గారితో తీర్మానం చేయించి మరి పట్టాభి సీతారామయ్య గారి స్మారక భవనానికి ఎంపీ బాలశౌరి గారు, మంత్రి కొల్లు రవీంద్ర గారు విశేష కృషి చేస్తున్నారు. త్వరలోనే దానికి పనులు ప్రారంభించే కార్యక్రమం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది. ఇంత కార్యక్రమాలు చేస్తున్నా మీరు బుద్ధి తెచ్చుకుని రాబోయే రోజుల్లో బ్రాహ్మణ జాతి కోసం పనిచేయాలని మల్లాది విష్ణుని, కోన రఘుపతిని హితవు పలుకుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీనివాస్. నేను ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ విజయవాడలో సీనియర్ బ్రాంచ్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ వెల్ఫేర్ కార్పొరేషన్ అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సుమారు 80,000 మంది సభ్యులు కలిగి ఆంధ్రప్రదేశ్లోనే అతిపెద్ద సహకార సంస్థగా ఈరోజు ఉంది. దీనికి మొదట్లోను ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రభుత్వం పరంగా మనం అందరికీ డివిడెంట్లు ఇవ్వడం జరిగింది. ఆ డివిడెంట్లు 2017-18 సంవత్సరం నుంచి 2022-23 సంవత్సరానికి గాను అక్షరాల 8,18,00,000 రూపాయలు మనం సభ్యులకి డివిడెంట్ ప్రకటించడం జరిగింది. మిగిలిన 2022-23 సంవత్సరం నుంచి 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను సెప్టెంబర్ నెల లోపు డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఈ డివిడెంట్ అమౌంట్ ఎలా తీసుకోవాలి అంటే ఆల్రెడీ మా సొసైటీలో సేవింగ్స్ ఖాతా ఉన్న సభ్యులకి మేము వారి యొక్క డివిడెంట్ వారి ఖాతాలో వేయడం జరిగింది. మిగిలిన మా దగ్గర సేవింగ్స్ ఖాతా లేని సభ్యులు ఎవరైనా ఉంటే వారు రాష్ట్రంలో ఉన్న 17 బ్రాంచుల్లో ఏ బ్రాంచ్లో అయినా సందర్శించి వారి యొక్క సేవింగ్స్ ఖాతా ఓపెన్ చేసుకోవడం కానీ, లేదా వారికి ఏదైనా ప్రైవేటు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో కనుక అకౌంట్ ఉంటే ఆ అకౌంట్ కనుక ఇవ్వగలిగితే మనం ఆ అకౌంట్లోకి వాళ్ళకి డివిడెంట్ ఇవ్వడం జరుగుతుంది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి గాను మనం 1%, అదేవిధంగా 18-19 దగ్గర నుంచి 21-22 సంవత్సరానికి కానీ సభ్యులకు మనం 6% డివిడెంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సేవింగ్స్ ఖాతాలో ఉన్న 12,677 మంది సభ్యులకి ఆల్రెడీ మనం వారి అకౌంట్లో వేసాము. ఈ మిగిలిన బ్రాంచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే బ్రాంచ్లో ఉన్న అవకాశాన్ని వినియోగించుకుని బ్రాంచ్ను సంబంధించి వారి యొక్క డివిడెంట్ని తీసుకోవాల్సిందిగా ఈ రకంగా మేమందరికీ కోరుకుంటున్నాం. కార్పొరేషన్ క్రెడిట్ సొసైటీ ద్వారా మహిళా సాధికారత నిమిత్తంగా మహిళలకి సుమారు 6,600 మందికి ఒక 25 కోట్ల వరకు రుణాలు ఇచ్చారండి. అది చెప్పుకోదగ్గ విషయం. మన ప్రభుత్వం, కుటుంబ ప్రభుత్వం ద్వారా ఇదంతా సాధ్యమైంది. అలాగే వశిష్ట గ్రూప్ ద్వారా కూడా లోన్స్ అనేవి ఇచ్చారు. అరుంధతి గ్రూపు, వశిష్ట గ్రూప్ ఆడవాళ్ళకి, మగవాళ్ళకి. అలాగే పురోహిత మిత్ర 6AB టెంపుల్స్లో చేసే వాళ్ళకి, అర్చక మిత్ర అని వాళ్ళకు కూడా పర్సనల్ లోన్స్ 2 లక్షల వరకు వాళ్ళకి ఇస్తారు. అర్చక వాళ్ళకి వాళ్ళ శాలరీలో కట్ అయ్యే విధంగా. అలాగే లడ్డూ పోటు కానీ అట్లా చేసే వాళ్ళకి కూడా వాళ్ళకే లోన్స్ ఉన్నాయి. ఎవరైనా మార్టిగేజ్ లోన్స్ పెట్టుకుంటే వాళ్ళకి ఇవ్వచ్చు. హౌస్ కన్స్ట్రక్షన్ చేస్తే, మార్టిగేజ్ చేస్తే దానికి లోన్స్ ఉన్నాయి. వ్యాపారం చేస్తే, పర్సనల్ వ్యాపారం చేస్తే వాళ్ళకి లోన్స్ ఉన్నాయి. ఏదైనా కారు కానీ వెహికల్ కానీ కొనుక్కుంటే వాళ్ళకి, వాహన మిత్ర అని వాళ్ళకి లోన్స్ ఉన్నాయి. చాలా పథకాలు ఉన్నాయండి. ఉపయోగించుకునే వాళ్ళు వాళ్ళ అవకాశాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి వాళ్ళు తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చు. ఇలాంటి మంచి పథకాలు పెట్టిన బ్రాహ్మణ్ కార్పొరేషన్ సొసైటీ ద్వారా మంచి పథకాలు మా అందరికీ అందించిన కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. వైసీపీ నాయకులైనటువంటి
కోన రఘుపతి గారు కానీ అలాగే మల్లాది విష్ణు గారు కానీ నిన్న మాట్లాడుతూ సమావేశం పెట్టి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం బ్రాహ్మణులకి ఏం చేయలేదని చెప్పి అదేవిధంగా బ్రాహ్మణులని మరి తక్కువ చేసి మాట్లాడడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం మేము. వైసీపీ ప్రభుత్వంలో అంతకుముందు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి మరి వయోవృద్ధులకి పెన్షన్లు కానీ విదేశాలు వెళ్ళే వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళకందరికీ కూడా ఆర్థిక సహాయం అందివ్వడం కానీ చదువుకునే వాళ్ళకి ఆర్థిక సహాయం అందివ్వడం కానీ ఇవన్నీ కూడా చేయడం జరిగింది. అవన్నీ తెలుసు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్రాహ్మణ కార్పొరేషన్లో నిర్వీర్యం చేశారు వాళ్ళు. మల్లాది విష్ణు గారిని అడుగుతున్నాను, ఆ చైర్మన్గా మీరు ఏం చేశారు? బ్రాహ్మణులకి శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ మీరు 5 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని నాశనం చేసి మాఫియా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ధర్మాన్ని నాటు చేసి నాశనం చేసి విద్యార్థులు చదువుకున్న వాళ్ళకి ఎవరికి ఉద్యోగాలు లేకుండా చేసి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసినటువంటి పరిస్థితుల్లో ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి మెల్లగా కాలు కూడ తీసుకుని ఇవాళ ఒక్కొక్కటే చేసుకుంటూ వస్తున్న పరిస్థితి ఇవాళ ప్రజలందరికీ తెలుసు. మీరు ఇవాళ అవాకులు చవాకులు మాట్లాడితే ప్రజలు సహించే పరిస్థితిలో లేరు. మీరేమిటో అందరికీ ప్రజలకి తెలుసు. 5 ఏళ్లలో మీ ప్రభుత్వ పరిపాలన ఏమిటో ప్రజలు చవిచూశారు. మీరు ఇలాంటి మాట్లాడడం మానుకొని నిజంగా మీరు చిత్తశుద్ధి బ్రాహ్మణ సమాజానికి మీరు చేతనైనంత సహాయం చేయడం తప్పితే ఇలాగా బ్రాహ్మణ సమాజానికి వెన్నుపోటు పొడిచే చర్యలు చేయొద్దని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం.